చిన్న చేపలు కర్రీ వైట్ రైస్ తింటున్నాం ఫ్రెండ్స్. దీంట్లో ప్రయోజనాలు కూడా తెలుసుకుందాము. ఈ చిన్న చేపలు తినడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు: ఎముకలు బలంగా మారుతాయంట. చేపలను ముళ్ళతో సహా నమిలి తినేయాలి అంట. అలా తినడం వల్ల కాల్షియం అందుతుంది అంట. ఇది ఎముకలకు దంతాలకు బలంగా మారుతుంది అంట. కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట ఫ్రెండ్స్. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఏ మరియు ఇతర వృద్ధాప్యుల దృష్టి లోపాలను తగ్గిస్తుంది. అంటే మీరు ముసలితనం అయిపోయినప్పుడు కంటి చూపు సరిగ్గా కనిపించదు కదా, అందుకు మంచిగా ఫిష్ తింటే అప్పుడు మీ కంటి చూపు కూడా మంచిగా పనిచేస్తారనమాట. గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుందంట ఫ్రెండ్స్. ఒమేగా 3 చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది ఫ్రెండ్స్. గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గిస్తుంది అంట. మెదడు మరియు చర్మం: చిన్న చేపల్లో ఉండే ఖనిజాలు, ప్రోటీన్లు మెదడు చురుగ్గా కూడా అవుతుందంట ఫ్రెండ్స్. చర్మం ఆరోగ్యానికి కూడా మంచిదంట. తక్కువగా తినకుండా మంచిగా చేపలు తినండి. పెద్ద చేపలు పోలిస్తే చిన్న చేపల్లోనే పోషధనం ఎక్కువగా ఉంటుందంట. అందుకు పెద్ద చేపల కన్నా చిన్న చేపలే తినండి ఫ్రెండ్స్. మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నేనైతే ఈరోజు మధ్యాహ్నం అయితే చిన్న చేపలు ప్లస్ వైట్ రైస్ అయితే తింటున్నా. నాకైతే చేపలు అంతగా ఇష్టం ఉండదు. అవి ఫ్రై చేస్తే పెద్ద చేపలు అయితే ఇష్టము. చిన్న చేపలు అయితే లైట్గా తింటా ఫ్రెండ్స్. కానీ బాగా ఉంది కర్రీ. ఎందుకంటే మనకి హెల్త్కి మంచిది. అందుకు మనం తినాలి. మంచి ఫుడ్ తీసుకుంటేనే మనం బలంగా ఉంటాం అనమాట. మంచి ఫుడ్ తీసుకుంటే హెల్త్ బాగుంటుంది. మన మంచి నియత్ అయితే దేవుడైతే మనకు తోడుగా ఉంటాడు. ఈ రెండు మనకు కావాలి అంటే మంచిగా పాటించాలి.